ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. అందులో కూడా స్థానిక పెద్దలందరూ పాల్గొన్నారు. అలాగే 100 రూమ్స్ తోటి టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. ఇందాకే సీఎం గారు కూడా చూశారు. మరి స్నానం కోసం షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, సలవ పందిళ్లు, OHSR వాటర్ ట్యాంకులు, త్రాగునీటి ఏర్పాటు, దేవాలయం చుట్టూ సీసీ రోడ్లు, పిండ ప్రధాన మంటపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం, వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు వైభవపేతంగా నిర్వహించేందుకు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏర్పాట్లన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ టు షేర్ మైల్ స్టోన్స్ ఇన్ దిస్ ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సరస్వతి పుష్కరమ్స్ commence today and up to 27th May. Government sanctioned 40 crores for grand conduct of this pushkarams. Gold plating to Vimana Gopuram of Sri Lakshmi Narasimha Swami Devasthanam Yadagiri Gutta with estimated gold of 63 kg approximately. Establishment of Veda Pathshala at Yadagiri Gutta. Development of Vemulavada Raja Raja Swami Devasthanam. మన వేములవాడ ఎమ్మెల్యే విప్ అలాగే ఆవి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వేములవాడ కూడా 76 కోట్ల రూపాయలతో టెంపుల్ ఎక్స్పాన్షన్ కోసం మరి ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు. అక్కడ అన్నదాన మంటపం అలాగే అన్నదాన సత్రం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతోంది. ఇక వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ అనేది HMDA నిధులతో ప్రత్యేకమైన బద్దిపోచం ఆలయాన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. అలాగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని 60 కోట్ల రూపాయలతో మరింత సౌకర్యవంతంగా మలచడం జరుగుతోంది. కొడవటంచ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అలాగే ముఖ్యమంత్రి గారి సందర్శన చాలాసార్లు మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఆనరబుల్ సీఎం అక్కడ కూడా 110 కోట్ల రూపాయలు కేటాయించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే Government sanctioned 30 crores from SDF and Kuda for Bhadrakali Devasthanam Warangal, for Sthanal Lakshmipuram Vaira Khammam, Maruti Mandir Salabadpur Madnur Kamareddy, Narsimulped Mahbubad district Venkateswara Swami Devasthanam కోసం మనకు తెలుసు. నర్సింహులపేట మహబూబాద్లో కూడా వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో 67 లక్షల రూపాయల పని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం. అలాగే స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమాలు చేపడుతోంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మహాసరస్వతి చతుర్వేద మూర్తులు ఈ వేదిక నుంచి ఆశీర్వాదం అందిస్తూ ఉంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతీ మాత చల్లని జలాల అలలతో ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటే పుష్కర స్నానాన్ని ఆచరించి తీరం దగ్గరకు వేయించేసిన పెద్దలందరికీ ఈ పవిత్ర పుష్కరోత్సవ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అందజేస్తున్న సాదర సత్కార సన్మాన ప్రసాదాలు చూస్తూ ఉన్నాం తెరపైన. ప్రణీత వరదావైన్య గంగాసాచ సరస్వతి నజ్య పంచ వహన్పత్ర మహాపాతకనాశకాః స్నానే దానే జపే హోమే స్వాధ్యాయే పితృతర్పణే దేవార్చనే చ కాయాజ్ఞ కృతే తత్ఫలమశ్నుతే.
మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకు దానం చేయాలి, తపం చేయాలి, ధ్యానం చేయాలి అని. అలాంటి దానము, ధ్యానము, తపస్సు అన్నీ ఇలాంటి సందర్భాల్లో ద్విగుణీకృత ఫలితాలను ఇస్తాయని చెబుతోంది వేదమాత. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న దేవీ దేవతలు, కాళేశ్వర ముక్తేశ్వర మహాస్వామి వారులు, ఒకే పానవట్టం మీద ఇద్దరు దేవతలు కొలువై ఉండటం మన భాగ్యం. సాక్షాత్తు యమధర్మరాజు తపోశక్తికి మెచ్చి మరి ఇక్కడి ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు వేంచేసి ఉన్న ఆ స్వామివారులు, అమ్మ తల్లి శుభానందాదేవి ఎల్లవేళలా మనందరకు శుభాలను ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలనే తల్లి. అలాగే ప్రౌఢ సరస్వతిగా ఉన్న మహాసరస్వతి, ఆదిముక్తీశ్వర స్వామి, సంగమాహేశ్వరుడు, దత్తాత్రేయుడు, యమకోణం ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ సందర్శించుకునే సందర్భం ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతి మాతకి మహాసరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం తెర మీద. మరి మనం కూడా శబ్ద రూపంలో నమస్కారాలు అర్పిద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు ఆ తల్లి సరస్వతికి. భక్తులందరూ చూస్తున్న దృశ్యాలు తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్కాంద మహాపురాణంలో అదిగో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ఈ హారతి ఇస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ప్రతిరోజు అనుకుంటాం, ప్రతిరోజు కొలుచుకుంటాం, జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అని. భారతదేశంలో ప్రకృతిలోని ప్రతి అణువులో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత. మనిషి ఎంత విశాల హృదయంతో, ఎంత ఉత్తమమైన మనస్సుతో, ఎంత ఉన్నతమైన మేధతో ఆలోచిస్తే అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఇచ్చింది మన భారతీయ జ్ఞానం. భారతి అన్న 3 అక్షరాలే ఆ తల్లి సరస్వతికి వర్తిస్తాయి. భావ రాగ తాళ లయాత్మకమైన జీవనం మనది. మనసు లోతుల్లో మంచి భావాలు. రాగం అంటే ప్రేమ. కళారంగంలో రాగం అంటే సంగీతం అయితే, జీవన రంగంలో రాగం అంటే ప్రేమ. మరి తాళం అంటే ఆరోగ్యం, హృదయ స్పందన. సరి అయిన సమయానికి సరైన రీతిలో గుండె కొట్టుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. అలా సద్భావాల్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రేమాస్పద వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగమంటోంది భారతదేశం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శతసహస్ర నర నారీ హృదయ నేత్రి. శతసహస్ర హృదయాలన్నీ కూడా యావత్ ప్రపంచానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 195 దేశాల్లో భారతదేశానికి ఉన్నంత గొప్పదనం ఇంకా ఏ దేశానికి లేదు అనేంతగా ఒక మహత్వాన్ని సొంతం చేసుకొని సాగుతోందంటే దేశం గొప్పతనం వచ్చేది ఎక్కడి నుంచి? వ్యక్తుల నుంచే. అలాంటి వ్యక్తులందరూ కూడా ప్రతి వ్యక్తి, ప్రతి